వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం ఇన్స్టెంట్గా అరిసెలను ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో అరకప్పు బియ్యం పిండి వేసుకుందాము. తర్వాత అరకప్పు గోధుమ పిండి వేసుకుందాం. చిటికెడు సాల్ట్ వేసుకుందాము. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకుందాము. తర్వాత ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లం అంతా కూడా మనకి చక్కగా కరిగిపోవాలి. చూడండి, బెల్లం మనకి కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాం. బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే ఇలా వచ్చేస్తాయి. తర్వాత ఇదే ప్యాన్ని పెట్టుకుందాము. ఇందులో బెల్లం వాటర్ని వేసుకుందాం. తర్వాత ఇందులో అర స్పూన్ యాలకుల పొడి, 1.5 స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. బెల్లం మనకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. 4 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. చూడండి, మనకి బెల్లం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి అలాగే బియ్యం పిండిని మిక్స్ చేసుకుందాం. మంట లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి, ఎలాంటి ఉండలు లేకుండా. చూడండి, మనకి పిండి అనేది ఇలాగ రెడీ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండిని వేసుకుందాము. ఇలా చిన్న బౌల్లో వేసి తీసుకోవడం వల్ల మనకి ఈవెన్గా అరిసెలు అనేవి వస్తాయి. ఇలా తీసుకున్నటువంటి పిండిని రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుందాం. నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలాగ బాగా అప్లై చేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఇలా పిండి ముద్దను తీసుకొని మనం నెయ్యి రాసుకున్నటువంటి ప్లాస్టిక్ పేపర్ పైన పెట్టి మందంగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలాగా. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలాగా పొంగినట్టు రాగానే రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని గరిటెతో తీసుకొని వేరొక గరిటెతో ఇలాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఇన్స్టెంట్గా అరిసెలు. చూడండి, ఇవి మనకి అచ్చం చూడడానికి అరిసెలాగే ఉన్నాయి కదా. వీటిని గోధుమ పిండి అప్పాలని కూడా అంటారు. ఇవి కూడా మనకి అరిసెల్లాగే ఉంటాయి. అరిసెలు చేయాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ కదండి. అదే ఎప్పుడైనా అరిసెలు మనకి తినాలనుకున్నప్పుడు ఇలాగా సింపుల్గా అరిసెల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.